హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా అందలి జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరియు ప్రత్యేక దత్తత సంస్థ శిశుగృహ యందు ఖాళీగా ఉన్నటువంటి 2 పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ యొక్క పోస్టులు అనేది కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారని, వారి యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా సర్వీస్ అనేది కొనసాగింపబడవచ్చు అని చెప్పి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఆ పోస్టులు వచ్చేసి జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో అవుట్ రీచ్ వర్కర్ మహిళకు మాత్రమే ఈ యొక్క పోస్ట్ ఉందండి, ఒకటే పోస్టు. అలాగే ప్రత్యేక దత్తత సంస్థ శిశుగృహలో కూడా ఒక పోస్ట్ ఉంది, అది ఆయా. ఫ్రెండ్స్, ఈ 2 పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులండి. ఈ 2 పోస్టులు అనేది కాంట్రాక్ట్ విధానంలో నియమింపబడతాయని చెప్పి, అలాగే ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉండాలని చెప్పి, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్పి ఇచ్చి ఉన్నారు. ఇంకా ఈ యొక్క పోస్టులకి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే అవుట్ రీచ్ వర్కర్కి 12th పాస్ అయి ఉండాలని చెప్పి, అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలని చెప్పి ఉన్నారు. ఇంకా దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి కూడా వెయిటేజ్ అనేది ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్లో తీసుకుంటామని చెప్పించున్నారు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి శాలరీ వచ్చేసి 10,592 రూపాయలుగా ఉండనుంది. ఇంకా ఈ యొక్క పోస్ట్కి ఏం వర్క్ ఉన్నాయా అనేది కూడా ఇక్కడ ఇచ్చున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ ఈ పోస్టులకి వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, దానికి సంబంధించి కూడా వీడియో చేద్దాం. అలాగే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఆయా. ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి 5 సంవత్సరాల లోపల పిల్లల్ని చూసుకునే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఇచ్చున్నారు. దాంతోపాటు ఈ యొక్క పోస్ట్కి శాలరీ వచ్చేసి 7,944 రూపాయలు ఉందండి. ఇంకా ఈ యొక్క పోస్టులకు సంబంధించి దరఖాస్తు ఫారం అనేది kadapa.ap.gov.in వెబ్సైట్ నుంచి పొందగలరని, ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దానికి సంబంధిత ధృవపత్రాలు జతపరిచి ఈ నెల అంటే అక్టోబర్ 27 సాయంత్రం 5 గంటల లోపల జిల్లా యందలి స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం డి బ్లాక్, కొత్త కలెక్టరేట్, కడప, వైఎస్ఆర్ జిల్లా యందు సమర్పించాల్సిందిగా ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత లేదా అసంపూర్ణంగా సమర్పించిన దరఖాస్తులు అనేవి చెల్లుబాటు కావని చెప్పి, ధృవపత్రాలు సరిగ్గా జతపరచకపోయినా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని చెప్పి ఇచ్చున్నారు ఫ్రెండ్స్. ఈ 27 తేదీ లోపల అంటే పని దినంలో వర్కింగ్ డేస్లో మాత్రమే ఈ యొక్క అప్లికేషన్స్ అనేది తీసుకుంటారని చెప్పి ఇచ్చున్నారు. ఈ పీడిఎఫ్లో మనం అప్లికేషన్ ఫామ్ని కూడా చూడొచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఒక్కసారి అక్కడ చూసేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఎవరికైతే వీడియో యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.